వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ కలవబోతున్నారా? సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇవి పుకార్లు కావు, ఇవి వాస్తవాలు అన్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. అయితే మొత్తానికి ఈ కథ వెనుక ఉన్నటువంటి ఒక స్టోరీ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అన్న చెల్లెళ్ళు ఏదైతే కాంగ్రెస్ అండ్ వైసీపీగా విడిపోయారు, కానీ ఎప్పటి నుంచో పదే పదే వైఎస్ షర్మిల ఖచ్చితంగా తల్లి కాలువలోకి పిల్ల కాలువలు చేరాల్సిందని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ ఎప్పుడు అయితే వైఎస్ షర్మిలకు కొంత ఇబ్బంది ఉంటుందో, లేదా తన పీసీసీ అధ్యక్షురాలకి ఏదైనా సరే ప్రాబ్లం వస్తుందేమో అని కొంత ఆలోచించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కానీ గత 2 రోజులుగా మనం వింటుంది ఏంటి అంటే, ఖచ్చితంగా అన్నను స్వాగతిస్తున్నాను కాంగ్రెస్లో కలపడానికి అని చెప్పేసి అతి తొందరలో కలవబోతున్నారా? అందుకే పదే పదే యలంక ప్యాలెస్కి జగన్ అతక్కుపోతున్నాడా అంటే ఏమంటారు? షర్మిల ఇవాళ అన్నని తన పార్టీలోకి ఆహ్వానించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయితే అభ్యంతరం లేదనడం, ఇది ఒక యాంగిల్. బెంగళూరు మళ్ళా నిన్న వెళ్ళాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2 నెలల్లో ఇది 6వసారి బెంగళూరు. మీరన్నారు యలహంక బెంగళూరు ఇవాళ ఏంటి, వైద్యం కోసం వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన వైద్యం కోసం బెంగళూరు పదే పదే వెళ్తున్నాడా, లేదు పార్టీ వైద్యం కోసం వెళ్ళాడా? అంటే పర్సనల్ హెల్త్ పాడైందని వెళ్ళాడా, పార్టీ హెల్త్ బాగు చేసుకోవడానికి వెళ్తున్నాడా? బెంగళూరులో ఏం జరుగుతోంది? రాజకీయం జరుగుతోందా, వ్యాపారం జరుగుతోందా, అనారోగ్యానికి చికిత్సలు జరుగుతున్నాయా? అందరిలో కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ క్యాడర్లో, లీడర్స్లోనే కాదు, ప్రతిపక్షాల్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఇప్పుడు ఊరక రారు మహాత్ములు అంటారు, ఊరక పోరు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాడు అనేది ఒకటి. ఇప్పుడు ఈరోజు షర్మిల కామెంటు ఈ యాంగిల్లో చూసినట్లయితే, శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం, కోర్స్ ఆయన పదే పదే చెప్పచ్చు ఏమని, అసలు జగన్మోహన్ రెడ్డిని నేను కలవలేదు, ఇదేదో తప్పుడు ప్రెస్ క్లిప్పింగ్ పెట్టేసి మేమిద్దరం కలిసినట్టుగా ఫోటో మార్ఫింగ్ చేసి వదిలారని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ డీకే శివకుమార్ ఇవాళ కాంగ్రెస్లో కీలకం. కర్ణాటకలో ఆ ప్రభుత్వం ఏర్పాటులో అతనిదే ప్రధాన భూమిక, డిప్యూటీ సీఎం. షర్మిలను కూడా జాయిన్ చేసింది ఆయనే. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ స్థాపనలో కూడా అతని పాత్ర మనం శంకించకూడదు, అతనే కీలకం అక్కడ కూడా. ఎక్కడ? కర్ణాటకలో కాంగ్రెస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తెచ్చే బాధ్యత అతనికే. ఆర్థికంగా బలవంతుడు, రాజకీయ మంత్రాంగంలో ఆరితేరినాడు. డీకే శివకుమార్, జగన్మోహన్ రెడ్డి, షర్మిల, వీళ్ళ ముగ్గురే కాదు. ఢిల్లీ ఏం చేస్తోంది? ఢిల్లీలో ముగ్గురు ఎవరు? సోనియా, రాహుల్, ప్రియాంక. ఆ ముగ్గురు ఈ ముగ్గురు మధ్య ఇవాళ ఇప్పుడు చర్చలు. ఏది? ఇప్పుడు రాహుల్ గాంధీ ససేమిరా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ అమ్మని చేసిన అవమానము, పెట్టిన క్షోభ, ఇవాళ కాంగ్రెస్ ఈ దేశంలో పతనమైందంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చీల్చిన విధానం పార్టీని. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి 10 ఏళ్ళు. ఇప్పుడేదో బతికింది తెలంగాణలో కాంగ్రెస్. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళా కాంగ్రెస్లో వస్తానని వర్తమానాల. ఎందుకంటే ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా. ఇప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ ఏమి బ్రేక్ కాకుండానే ఏదో బ్రేక్ అయిపోయిందని చెప్పి, 4 హత్యలు జరిగితే అక్కడ 36 మందిని హత్య చేశారని అక్కడ ఫోటోలు పెట్టేసేసి గందరగోళం చేసి అన్ని పార్టీలను ఆహ్వానిస్తే నీకు ఎన్డీఏలో ఎవరు రాలా, బీజేపీ వీళ్ళెవరు అటెండ్ కాల. వచ్చిన వాళ్ళు ఎవరు? ఇండియా కూటమి. ఆ ఇండియా కూటమిలో ఆ మాట్లాడిన వక్తలు ఏమన్నారు? అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించారు. ఇండియా కూటమిలోకి ఆహ్వానించారంటే కాంగ్రెస్లోకి ఆహ్వానించారా? స్వగృహ ప్రవేశ్, అదే పేరేదైనా ఘర్ వాపసియా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్వగృహ ప్రవేశం ఎప్పుడు? ఇప్పుడు నిన్నటిదాకా ఏమనుకున్నారు? షర్మిల అడ్డంకి పెడుతుంది, అన్న చెల్లి ఉప్పు నిప్పుగా ఉన్న నేపథ్యంలో అన్నను చేర్చుకుంటే మరి చెల్లికి న్యాయం జరగదు. ఎందుకంటే చెల్లికి జరిగిన అన్యాయానికి అన్నే కారణం కాబట్టి, అటు ఆస్తులు కావచ్చు, ఇటు పదవులు కావచ్చు. ఏమన్నాడు? ఒక తరంలో ఒకడే నాయకుడు ఉండాలి ఒక కుటుంబం నుంచి,
యు ఆర్ అన్ఫిట్, నేనున్నా కదా నువ్వు వ్యాపారాలు చేసుకోను ఏదో మరి ఆ టైప్లో. అటు వ్యాపారానికి కూడా ఈయన ఇచ్చిన చేయూత లేదు, డబ్బులు అప్పు. దానికి ఆ అమ్మాయి ఏం క్వశ్చన్ చేసింది షర్మిల, మరి ఒక తరంలో ఒక కుటుంబం నుంచి ఒకరే అయితే అవినాష్ రెడ్డి ఎందుకంది, రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకంది, వైవి సుబ్బారెడ్డి ఏంటంది, బాలినేని శ్రీనివాసరెడ్డి, అందరూ ఆ తానులో గుడ్డలే కదా, ఇప్పుడు ఈ గుడ్డే నీకు ఎక్కువైందా అన్నాయని ఆమె అన్న విధానం. షర్మిల పైన అతనికి అసూయ కాదనలేని వాస్తవం. ఎందుకంటే ఆమె కూడా ఇతన్ని మించి చరిష్మా, ఇతన్ని మించి ప్రజల్ని ఆకట్టుకునే ఆ వక్త కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, వైఎస్ కూతురు అన్నటువంటి ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తుంటారు జనం. ఇప్పుడు షర్మిల నాకు అభ్యంతరం లేదు అందంటే అర్థం సెటిల్, మ్యాటర్ సెటిల్ అంటే పంచాయతీ సెటిల్ అయిందని తెలుస్తోంది. అంటే ఆస్తుల పంచాయతీ కావచ్చు, పదవుల పంచాయతీ కావచ్చు. నెక్స్ట్ రెండో కోణం ఏమనుకున్నాం, బెంగళూరు పర్యటనలకు రెండో కోణం వైద్యమా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి పైన గతంలో అనేక విమర్శలు. లోకేష్ ఏదో వ్యాధి పేరు కూడా చెప్పాడు, మైథోమానియానో ఏదో ఒక వ్యాధి అని, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్, ఓకే, ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్ అనేది ఏదో జబ్బు ఉంది తనకి అనే ఒక దీంట్లో ఇవాళ లండన్ నుంచి కూడా మందులు అన్నారు. రకరకాలుగా ఏదో ఆయన ఏదో పక్క ఖాళీ కుర్చీలతో మాట్లాడుతున్నాడని, ఆత్మలతో మాట్లాడుతున్నాడని తను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అతను వెళ్తోంది బెంగళూరు చికిత్స కోసమా, పదే పదే వెళ్ళడం ఏంటి, ఇక్కడ తాడేపల్లిలో ఉంటే ఆ చికిత్స వెల్లడవుతుందనా. రోగం రట్టు కాపురం గుట్టు అన్నారు, ఏది కాపురం గుట్టుగా చేసుకోవాలి జగన్, రోగం రట్టు అంటే ఏంటి, బయటికి చెబితే నువ్వు చెప్తావు సలహా, ఓహో ఇదే రోగం పలానాడికి ఉంది, వాడు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వైద్యం అక్కడ అతను కోలుకున్నాడు, నువ్వు కూడా వెళ్ళమని చెబుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోగం ఏంటి, అతను వెళ్ళింది అతని రోగానికి చికిత్స కోసమా, లేకపోతే పార్టీ రోగానికి చికిత్స కోసమా. అతని రోగానికి చికిత్స అంటే మందులు ఓకే, లండనో బొండనో ఏదో వెళ్తుంటారు, బెంగళూరులో డాక్టర్లతో చికిత్స ఇక్కడైనా జరుగుతాయి. పార్టీ రోగానికి చికిత్స ఏంటి అంటే విలీనమేనా, కాంగ్రెస్లో విలీనం ఎప్పుడు, వాట్ నెక్స్ట్. జగన్మోహన్ రెడ్డి ఇటు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు, వలసలు విపరీతంగా పెరిగాయి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వలసలు అన్నమాట. పిట్టలు ఎగిరినట్టు ఎగిరిపోతున్నారు, ఇది ఎండిపోయిన చెట్టు, ఇక దీని మీద ఉంటే మనకి నడవదు కాబట్టి పచ్చబడ్డ చెట్ల మీదకి వాళ్తున్నాయి. రాళ్ల నాని డిప్యూటీ సీఎం ఏలూరు, అసలు మామూలు వ్యక్తి కాదు అతను. అలాంటి వ్యక్తి రాజీనామా చేసి పారేసి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై అన్నాడు. ధర్మాన ప్రసాదరావు గుడ్ బై అన్నాడు. సిద్ధారెడ్డి కదిరి మాజీ ఎమ్మెల్యే, మద్దాలి గిరి మాజీ ఎమ్మెల్యే, కిలారి రోసయ్య మాజీ ఎమ్మెల్యే, మొత్తం అందరూ ఏది గతంలో ఈయన అభ్యర్థులను అయితే పోటీ పెట్టాడో వాళ్ళందరూ పార్టీ మారుతున్నారు. సరే దిగువ స్థాయిలో కూడా ఇవాళ హిందూపురం మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణ సమక్షంలో పార్టీలో చేరిందంట, మాచర్లలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ పార్టీ మారి బ్రహ్మారెడ్డి సమక్షంలో చేరుతున్నారని. అట్లాగే మనం చూసాం కుప్పం, మొత్తం అందరూ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. పుంగనూరు ప్రతి చోట అదే. విజయవాడ కార్పొరేటర్లు 20 మంది, 8 మంది సుజనా చౌదరితో కలిశారంట. జీవీఎంసీ కార్పొరేటర్లు నీకు తెలుసు, విశాఖ కార్పొరేటర్లు 12 మంది మారారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇక అల్టిమేట్గా ఎందుకు ఇదంతా గోల, కలిపేస్తే పోలా, విలీనం చేస్తే పోలా, జెండా పీకేస్తే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా ఎండిపోతున్నటువంటి చెరువుని ఎండిపోక ముందే ఏదో ఒకటి చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు అనుకుంటా. మీరంటే యలంక ప్యాలెస్ ఎందుకు, తన సొంత వైద్యానిక లేదా పార్టీ చికిత్స కోసం అంటే కాలమే నిర్ణయించాలి ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.